హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే ఇక చాలా రోజుల తర్వాత లక్కీ బాబుని ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాను అంగన్వాడి దగ్గరికి. ఇంకా అక్కడైతే వాడు ఆడుకుంటుండు, ఎంత పిలిచినా వినట్లేదు చాలాసేపటి వరకు. ఇంకా సర్లే అని చెప్పేసి లాస్ట్లో లక్కీ అని అంటే అప్పుడు చూసి వచ్చేసిండు. ఇక వచ్చినాక పోదాం అని అనుకుంటే ఇక చిన్న పాపకి వెయిట్ చూస్తా అని చెప్పేసి అనింది లక్కీ వాళ్ళ టీచర్. ఇక వెయిట్ చూయించుకున్నాక సైన్ పెట్టేసి లక్కీ వెళ్దామా అని అంటే ఇక అయిపోయింది. ఇంకా బ్యాగ్ పట్టుడే ఆలస్యం. బ్యాగ్ పట్టుకొని ఇక బాటిల్ తీసేసుకొని వాటర్ కూడా తాగింది. ఇక స్టార్ట్ అయిపోయిండు. అయితే లక్కీ బాబు జనవరిలో అనుకుంటా ఏడ్చేది. ఇంకా ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా సమ్మర్ తర్వాత కూడా ఏ ఒక్కరోజు ఏడవలేదు, మంచిగా వెళ్తుండే. ఇప్పటివరకు అసలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టలేదు, స్కూల్ నుంచి ఇచ్చే హాలిడేస్ తప్ప. ఇంకా ఇక్కడ చెట్లు చూడండి, బాదం చెట్లు, వేప చెట్లు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ బాదం కాయలు ఉన్నాయి దానికి. ఇంకా మన చెట్లు కావు కాబట్టి ఏమనకుండా వెళ్ళిపోవాల్సిందే. అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటైనా బాదం కాయలు తెంపి దంచి తినడే. ఇంక ఇక్కడ రోడ్ పైకి వచ్చేసినాం, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక లక్కీ బాబు అయితే అక్కడ కూర్చుండు, ఒక్క ఆటోవి రావట్లేదు. నాకైతే బస్కి ఎక్కడం అంటే అసలు మస్తు కోపం అయిపోతుంది. ఫ్రీ బస్సు పుణ్యం అనేందో కానీ ఇక పిల్లలు ఉంటే తొందరగా దిగరు కదా, ఇక అరుస్తారు వాళ్ళు. ఎందుకులే అని చెప్పేసి ఇక బస్సు ఎక్కను, డబ్బులే కదా పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆటోకి వెళ్తాము వస్తాము. ఇంకా బ్యాగ్లో అయితే లక్కీ వాళ్ళ ఆయమ్మ మురుకులు వేసిందంటే ఇక మంచిగా మురుకులు తినుకుంటే ఇక్కడ కూర్చుండు. ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నాగానే ఇక్కడ ఒక జెండా కనిపించింది వానికి. ఇక జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఒక ఆటో అయితే వచ్చేసింది, ఈ ఆటో ఎక్కినాం. ఇంకా మొత్తానికి ఇక మా అపార్ట్మెంట్స్లోకి వచ్చేసి అప్పుడు అడుగుతుంది వీడియోస్లో చూపించేయమంటే బల్లాస్ చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇక వచ్చేసిన ఆటో లోపలికి కూడా వచ్చే ఉంటుంది ఆడ. ఇంక ఇంట్లోకి మధ్యలో ఒక ఫోటో వచ్చింది కదా, సరేలేండి అది ఎడిటింగ్లో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా ఓపిక లేక అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఫైనల్గా లిఫ్ట్ చూసి ఇక నొక్కడమే వానికి. అస్సలు ఆలస్యం ఉండదు, ఇంకా నొక్కడమే ఉంటుంది. ఇంక ఇంట్లోకి కూడా వచ్చేసినాక వాటర్ అడిగిండు. వాటర్ డైరెక్ట్ ఇస్తే తాగడంట, ఓన్లీ ప్యూరిఫైయర్ నుంచి ఇస్తేనే తాగుతుందంట. అది చెప్పడం మర్చిపోయినా, మేము కొత్త ప్యూరిఫైయర్ పెట్టించుకున్నాము. పాత ప్యూరిఫైయర్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, మొత్తం ఓపెన్లో ఉంటుంది. ఇదైతే ఇక దాంతో కొంచెం సఫర్ అవుతున్నామంటే, దాంతో కాదు నా లక్కీ బాబు వల్లనే అది కూడా. ఇంకా నేనైతే స్టోరేజ్ ప్యూరిఫైయర్ తీసుకున్నాను. వాటర్ ప్యూరిఫైయర్ కూడా చెక్ చేసుకుంటూ తాగుతాము అప్పుడప్పుడు. ఇవి నార్మల్ వాటర్, ఇంతకుముందు చూపించింది ఫిల్టర్.